హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మరో మంచి వీడియో అంటే ఏంటంటే మనం ఒక బొటిక్ కానీ ఒక ఈ లేడీస్కి సంబంధించిన బిజినెస్ స్టార్ట్ చేసే ముందర మనకు ప్రతి దానిలో టచ్ ఉండాలి. అంటే మగ్గం వర్క్ వేస్తే మగ్గం వర్క్ వెయ్యం మ్యాక్సిమం లేడీస్ వెయ్యరు, చాలా తక్కువ వేయిస్తే దానికి టచ్లో ఉండాలి. అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అదైతే ఇంకా నేర్చుకున్నదాకా తప్పదు అనుకోండి, నేర్చుకున్నాకనే మనం ఎవరైనా వీలు కాకపోతే పెట్టుకుంటాము. అండ్ స్టిచ్చింగ్ కూడా మనకు కొంచెమైనా టచ్ ఉండాలి, ఎందుకంటే కస్టమర్ ఏదైనా ఇట్లయిందంటే లేదండి దీనికి ఇది సొల్యూషన్ అని చెప్పడానికి మనకు చెప్పేటట్టు ఉండాలి. అండ్ ఇంకోటి ఈరోజు ఆ టాపిక్ ఎందుకంటే చూడండి, మగ్గం వర్క్ చాలా నీట్గా వేస్తాడండి నాకు వేసే వర్కరు. బట్ కాకపోతే కొంచెం కలర్ కాంబినేషన్స్ తెలియవు అనమాట తనకి. అప్పుడప్పుడు వాళ్ళకి వర్క్ వేయడం తెలుసు కానీ కలర్ కాంబినేషన్ అనేది చూస్తున్నారు కదా మీకు, దీనికి తేడా ఏంటనేది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇది ఎంత కొంచెం ఏమంటారు, ఈ లైట్ గ్రీన్స్ కానీ మెహందీ గ్రీన్స్ కానీ గోల్డెన్ కలర్ పైన అలాంటి శారీస్ చూడడానికి లుక్ వైజ్ బాగుంటాయి. అంటే మనకి మధ్యలో అనేది కలర్ ఒక బ్రైట్ కలర్ వచ్చేసి కింద మెహందీ గ్రీన్ గోల్డెన్ కలర్ ఇలాంటి గ్రీన్స్ వచ్చినప్పుడు బాగా అనిపిస్తుంది శారీ. ఇప్పుడు శారీ అయితే బాగుంది, బట్ కాకపోతే బ్లౌజ్ వర్క్ వేసేటప్పటికి మనకి ఎక్కువ గోల్డ్ అనేది ఎలివేట్ కాదండి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నేను తనకి ఎన్నిసార్లు చెప్తాను, కాకపోతే మేడం థ్రెడ్ డాలు అని అడుగుతాడు. అంటే ఇప్పుడు చూడండి, మనం యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ ప్లేస్లో ఇప్పుడు ఇది ఓకే అండి, ఇక్కడ కొంచెం ఈ బ్లూ ఇది కిరోసిన్ బ్లూ ఆర్ పికాక్ బ్లూ టైప్లో ఉంది. ఓకే అండి, దీన్నంటే మనము ఎక్కడన్నా వేసేయచ్చు. అది ఇక్కడ నాకు కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ పెద్ద ఫ్లవర్ ఉన్నా కానీ ఇక్కడ చూడండి ఖాళీ ప్లేస్ ఏర్పడి ఇక్కడ అంతేం అనిపించట్లేదు నాకు, ఇక్కడ చాలా ఖాళీగా అనిపిస్తుంది అనమాట. నేను కస్టమర్కి వేసిండు కదా అని అలానే ఇచ్చేయలేను. అండ్ ఇంకోటి, మగ్గం వర్క్కి ఆల్రెడీ నేను వర్క్ చాలా ఇచ్చాను. నేను ఈ చిన్న పని కోసం తను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేక, సర్లే మనకు వచ్చిన పని ఉంటే మనం చేసేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో ఇక్కడ నేను ముడికుట్టు వేశానండి. ఘాటి అంటారు కదా వాళ్ళు, చూడండి ఈ ఘాటి వేసేసినాను అనమాట లుక్ అనేది. అండ్ ఇంకోటి ఇక్కడ చైన్ స్టిచ్ అనేది నేను కుట్టేసినాను, చైన్ స్టిచ్ కుట్టినాను. ఇప్పుడు చూడండి మీకే తెలిసిపోతుంది రెండిటికి తేడా. జస్ట్ కొంచెమన్నా ఓకే, ఈ బార్డర్ వల్ల లుక్ ఎలివేట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఖాళీ కొట్టకుండా అనిపిస్తుంది కదా. మీరు కూడా అలా ఏదన్నా వచ్చింది ఉంటే మనకు నచ్చలేదంటే, నాకు మ్యాక్సిమం కస్టమర్స్ లైనింగ్స్ కూడా మ్యాచింగ్ తేకపోతే ఏం కాదు అని వాళ్ళు అంటారు, కానీ నాకు సాటిస్ఫై అనిపించదు. నేను మళ్ళీ మ్యాచింగ్ లైనింగ్ తీసుకోనైనా నా దగ్గర లైనింగ్స్ ఉంటాయి కాబట్టి నేను అది పెట్టేసుకొని ఎవరికన్నా యూజ్ అవుతుందని చెప్పేసి మళ్ళీ నేను లైనింగ్ నా దగ్గర ఉన్నది వేస్తాను అనమాట. ఈరోజు ఇదో టిప్ అన్న అనుకోండి, సలహా అన్న అనుకోండి, ఓకేనా. ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇదే బ్లౌజ్కి అండ్ మదర్ అండ్ డాటర్ అనమాట, వాళ్ళ పాప బర్త్డే. తను ఎప్పుడైనా డిజైన్ కూడా చూడదండి, ఈ డిజైన్ కూడా చూడదు. అయితే ఈ డిజైన్ వేరే కస్టమర్ ఇచ్చారు, బాగుంది కదా తను చెప్పిన బడ్జెట్లో, అండ్ తను చెప్పిన బడ్జెట్లో ఈ వర్క్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి నేను ఇది కొంతమంది అనుకుంటారు డిజైన్ ఏంది సింపుల్గా ఉంది అని అనుకుంటారు, కాకపోతే ఈ వర్క్ ఉంటే మాత్రం రేట్ ఎక్కువ తీసుకుంటారు. అదే ఈ ప్లేస్లో మనం వేరే వర్క్ చూస్ చేసుకుంటే తక్కువ తీసుకుంటారు. కానీ ఈ చెమ్కి డిజైన్ వచ్చినప్పుడు కంపల్సరీ ఈ ఘాటి అనేది వేసుకోవాలన్నమాట. చూసారు కదా. అండ్ ఇది కూడా చైన్ స్టిచ్ కాకుండా చాలా స్ట్రాంగ్గా వేస్తాడండి, చూడండి చాలా స్ట్రాంగ్గా వేస్తాడు. ఇంకా తను చెప్పిన బడ్జెట్కి తగ్గాలని చెప్పి నేను కస్టమర్కి డిజైన్ నచ్చుతుంది, రేట్ నచ్చదు. అలాంటప్పుడు ఏం చేస్తానంటే నేను స్ప్రింగ్ ప్లేస్లో జెరీ వేయించడం, ఇలాంటి పూసలు వేయించడం. ఇలాంటి పూసలు కూడా టైం ఏమంటారు వాళ్ళు, మేము 3 లెక్క పెట్టుకొని వేసుకోవాలి మేడం, మాకు టైం పడుతుంది అని అంటారు. ఓకే, కాబట్టి నేను కూడా ఎవరి కష్టాన్ని వృధా చేయొద్దు. మనకు వర్క్ నీట్గా వస్తే మనం ఎంతైనా వాళ్ళని అనొచ్చు, మేము డబ్బులు ఇస్తున్నాం కదా వర్క్ వేయండి అనే ఒక మాట అనొచ్చు. మనం డబ్బులు తక్కువ ఇస్తే వాళ్ళు ఏదో ఒకటి వెలితి చేస్తారండి, ఆ తర్వాత మనం ఏం చేయలేము. యాక్చువల్గా ఇది అట్లా అంటే ఇది వెలితి కాదు, తనకి కాంబినేషన్ అర్థం కాక. అంటే ఇలా చూడండి,
కాంబినేషన్ అర్థం కాక వేయలేదు. ఎప్పుడైనా గ్రీన్కి లైట్ గ్రీన్ బాటిల్ గ్రీన్కి మళ్ళీ లుక్ బయటికి వచ్చేస్తుంది. లైట్ గ్రీన్, మెహందీ గ్రీన్, గోల్డెన్ కలర్ వాటికి గోల్డ్ కలర్ ఎక్కువ ఉన్నప్పుడు మనం శారీలో కలర్ని ఎక్కువ యూజ్ చేస్తే బాగా. అండ్ మీకు ఈ వేరియేషన్ కోసం నేను దీన్ని ఆపాను అనమాట. నెక్కు వేసేస్తాను. అండ్ ఇలా ఇప్పుడు ప్రతి ఒక్కరికి నేను పోతే డబ్బులు పోని కానీ ఇలా లట్కన్స్ అయితే వేస్తున్నానండి. ఎందుకంటే మనం రెడీమేడ్ అయితే జడకు పడడం, జడ పాడైపోవడం, మళ్ళీ బరువు ఉండడం, దానివల్ల మన ముడి ఊడిపోవడం అలా అయిపోతుంది. ఇవి లైట్ వెయిట్గా ఉంటాయి కాబట్టి ముడి ఊడిపోవడం అలా ఏముండదు. చూడండి, మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసేసుకొని ఎక్కడైనా వేయించుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ బ్లౌజెస్ ఇదే డిజైన్ 3 ఆర్డర్స్ ఉన్నాయండి. అండ్ అక్కడ చాలా కాటన్ నిండా మొత్తము బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసేవి, కంప్యూటర్ వర్క్ చేసేవి చాలా ఉన్నాయన్నమాట. ఇదిగోండి మగ్గం వర్క్, ఇది వీడియో తీస్తానండి. ఇది చూడండి, మగ్గం వర్క్ వేసేది, ఇవి స్టిచ్ చేసేటివి ఉన్నాయి. కొన్ని వాళ్ళే స్టిచ్చింగ్ చేసుకుంటామనే వాళ్ళు ఉన్నారు. ఈ వీడియోస్ కూడా తీస్తానండి. ఇదిగోండి, ఇవన్నీ ఈ బ్యాగ్ నిండా కొంచెం క్లాత్ ఐరన్ చేసి ఇచ్చేస్తాను అన్నమాట. ఇదిగోండి, ఇవన్నీ మగ్గం వర్క్లే అండి, స్టిచ్చింగ్కి ఇవ్వాలి. అండ్ ఇవేమంటారు, లట్కన్స్ కట్టేటివి అన్నీ ఒక కాటన్లో వేసి పెట్టాను. చూసారు కదా, ఇది కంప్యూటర్ వర్క్. షార్ట్ వీడియో తీసాను కదా, ఇది చాలా ఉన్నాయండి బ్యాగ్లో. ఇవి పెళ్ళి శారీస్ అన్నీ ఒక దగ్గర పెట్టాను. ఎందుకోండి కంప్యూటర్ వర్క్. ఇంకా ఈ బ్యాగ్లో ఓపెన్ చేయలేదు చాలా శారీస్. వీటికి కొన్ని కంప్యూటర్ వర్క్ కూడా ఇప్పుడు పూసలు అడుగుతున్నారు కదా, ఇవి కుట్టేటివి ఉన్నాయన్నమాట. ఇవన్నీ నెక్స్ట్ వీడియో తీస్తానండి. ఓకేనా? మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు. అండ్ నెక్స్ట్ మంచి మగ్గం వర్క్స్ అన్నీ ఇలా వీడియో తీసి పెడతానండి. శారీతో సహా స్టిచ్చింగ్ అండ్ అన్నీ పెడతాను. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.